హాయ్ ఫ్రెండ్స్, నేను సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈ రోజు మీకు రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ మీ మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ లాస్ట్ డేట్ అనేది March 31 అన్నారు, కానీ దాన్ని ఇప్పుడు పొడిగించడం జరిగింది. ఈకేవైసీ కానీ మరి ఎవ్వరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నౌ ద లాస్ట్ డేట్ ఫర్ రేషన్ కార్డ్ ఈకేవైసీ ఈజ్ April 30. అంటే మీకు 30 రోజులు టైం ఉంది మీరు ఈకేవైసీ చేయించుకోవడానికి. అయితే ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ మీ మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలని ఒక రేషన్ కార్డు తీసుకొని మీకు చూపిస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, లాస్ట్ వరకు చూడండి. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బాక్స్ లో EPDS2 అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత పక్కన ఉన్న 3 డాట్స్ ఉంది కదా, ఆ 3 డాట్స్ క్లిక్ చేయాలి. అక్కడ డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేయాలి. అది ఎనేబుల్ చేయకపోతే మీ సైట్ పనిచేయదు. చేసిన తర్వాత మీకు డెస్క్టాప్ సైట్ లో ఓపెన్ అవుతుంది. అక్కడ ఫస్ట్ లో వచ్చిన దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ స్క్రీన్ లో మీకు హోమ్, డాష్బోర్డ్ ఇవన్నీ ఉంటాయి. డాష్బోర్డ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. అక్కడ రేషన్ కార్డ్ ట్యాబ్ లో EPDS అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే మీకు స్టేటస్ ఆఫ్ EPDS అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఎంటర్ అప్లికేషన్ ఐడి అండ్ క్యాప్చర్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్నటువంటి రేషన్ కార్డ్ నెంబర్ ని ఈ అప్లికేషన్ ఐడి దగ్గర ఎంటర్ చేశాను. అట్ ది సేమ్ టైం క్యాప్చర్ ఉంది కదా, అక్కడ కూడా క్యాప్చర్ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఏదైతే ఉందో అక్కడ అలాగే ఎంటర్ చేస్తున్నాను. అక్కడ పక్కన సెర్చ్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు ఆ రైస్ కార్డ్ లో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ వస్తాయి. అట్ ది సేమ్ టైం ఈకేవైసీ స్టేటస్ కూడా వస్తుంది. అక్కడ ఈకేవైసీ స్టేటస్ సక్సెస్, పెండింగ్, నో అనేది వస్తుంది. నేను తీసుకున్న రేషన్ కార్డ్ కి సక్సెస్ అని వచ్చింది కాబట్టి వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఈకేవైసీ పూర్తయిందని అర్థం. ఎవరికైతే పెండింగ్ గానీ నో గానీ అక్కడ ఉంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోవాలి 30 రోజుల్లో, లేకపోతే రేషన్ కార్డు అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. సో ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అనేది మీకు రేషన్ డీలర్లు గానీ లేదా MROs గానీ VROs లాగిన్ లో ఈ ఈకేవైసీ అవైలబుల్ ఉంటుంది. లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఒక మొబైల్ యాప్ ఉంటుంది, దాని ద్వారా కూడా ఈకేవైసీ చేయించుకోవచ్చు. లేదా రేషన్ షాపుల్లో ఒక ఈపోస్ పరికరం ఉంటుంది, దాని ద్వారా కూడా వాళ్ళు ఈకేవైసీ అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది. సో వాళ్ళ దగ్గరికి వెంటనే వెళ్ళి మీరు ఈకేవైసీ చేయించుకోండి. సో ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.